హలో అండి, నేను డాక్టర్ షేవాల్ని, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ ఆంబీ హాస్పిటల్ హైదరాబాద్. సో ఇవాళ మనము ఎండోమెట్రియోసిస్ డైట్ గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్, దాంట్లో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, ఫ్యాటీ ఫిష్ విచ్ ఇస్ రిచ్ ఇన్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్, నట్స్ అండ్ సీడ్స్, ముఖ్యంగా వాల్నట్స్, ఆలివ్ ఆయిల్ అనేది యూజ్ చేయడం మంచిది. టర్మరిక్ అండ్ జింజర్లో న్యాచురల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ సోర్సెస్ ఉంటాయి. హై ఫైబర్ డైట్, హోల్ గ్రెయిన్స్, క్వినోవా, ఓట్స్, బ్రౌన్ రైస్, వెజిటేబుల్స్ వచ్చేసి బ్రాకలీ, కాలీఫ్లవర్, ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం మరింత మంచిది. ఎవరికైనా హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ లీఫీ గ్రీన్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ తీసుకోవడం మరింత మంచిది. గ్లూటెన్ ఫ్రీ డైట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి. ఏ ఫుడ్ మనము ముఖ్యంగా అవాయిడ్ చేయాలి, ఎస్పెషల్లీ రెడ్ మీట్ అండ్ ప్రాసెస్డ్ మీట్ వలన మనకి ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ అయినాయి, ఇన్ఫ్లమేషన్ అనేది ఇంకా ఎక్కువగా చేరుతుంది. సో దానివల్ల ఎండోమెట్రియోసిస్ అనేది సివియర్గా అవుతుంది. ముఖ్యంగా డైరీ పదార్థాలు కూడా అవాయిడ్ చేయడం మరింత మంచిది. కెఫినేటెడ్ ప్రోడక్ట్స్కి దూరం ఉండాలి. ఆల్కహాల్ ఒకవేళ మీరు తీసుకున్నట్లయితే వెంటనే మానేయాలి, ఎందుకంటే దీని వలన ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అయిపోయి ఎండోమెట్రియోసిస్ తీవ్రతని ఎక్కువగా పెంచుతుంది. థ్యాంక్ యూ.